హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సత్య రాకేష్ @VE. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు అని అనుకుంటున్నారు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోయినట్టయితే ఫస్ట్ టొమాటోస్ని కట్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కట్ చేసిన తర్వాత మన టేస్ట్కి సరిపడా పచ్చిమిరపకాయని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఆ రెండింటిని మిక్స్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా కొంచెం సేపు మిక్స్ చేసిన తర్వాత వాటిని బాగా మగ్గనివ్వాలి. ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత దీన్ని మనం ఒక లిడ్తో కవర్ చేసేసి కొంచెం సేపు అలా 5-10 మినిట్స్ వదిలేయాలన్నమాట. ఒక 2-3 మినిట్స్కి ఒక్కసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ మనం దాన్ని టొమాటోస్ ఎలా ఉన్నాయా ఏంటా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనం ఎప్పటిదాకా ఇలా చేయాలి అంటే అందులో ఉన్నటువంటి టొమాటోస్లో ఉన్నటువంటి వాటర్ అంతా పోవాలి. నెక్స్ట్ మనకి వాటర్గా అనేది ఉండకూడదు అనమాట. ఓన్లీ టొమాటోస్ పచ్చిమిరపకాయలు మాత్రమే ఉండేటట్టు. అంటే టొమాటోస్ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మనం ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. ఇలా అయిన తర్వాత మనకి ఫైనల్ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇలా వచ్చేంత వరకు కూడా మనం ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత దాన్ని బాగా చల్లారనివ్వాలి. మీలో ఎంతమంది ఈ రెసిపీని ఇదే ప్రాసెస్లో చేస్తారు, లేకపోతే మీరు ఇంకేదైనా విధంగా చేస్తారా, వేరే ప్రాసెస్ ఏమన్నా ఉందా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నేనైతే టొమాటో చట్నీ అంటే ఎప్పుడు ఇదే ప్రాసెస్లో చేస్తాను. మా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు దీన్ని. తర్వాత చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత చింతపండు, జీలకర్ర, అల్లం, ఎల్లిపాయలు అండ్ కరివేపాకు, కొత్తిమీర వేసేసుకోవాలి. నేను చాలామంది తాలింపులో వేస్తారు, కానీ నేను మిక్సీలో వేసేటప్పుడు కూడా వేసేస్తూనే ఉంటాను. ఎందుకంటే మా పిల్లలు తాలింపులో వచ్చేసింది తీసేస్తూ ఉంటారని చెప్పేసి కొంచెం మిక్సీ వేసేటప్పుడు కొంచెం ఇందులో వేసేస్తాను. తర్వాత మళ్ళీ తాలింపులో కూడా కొంచెం యాడ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇలా అన్నీ వేసిన తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. అలానే దోశల్లో కానీ, గుంత పొంగనాలకు కానీ, టిఫిన్స్లలో కూడా, ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ కొత్తగా ఎవరైతే కుకింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను. తర్వాత ఇలా మిక్సీ వేసిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపుతో గార్నిష్ చేసేసుకోవడమే. మనకు కావాల్సిన టమాటా చట్నీ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సత్య రాకేష్ @VE. బై ఫ్రెండ్స్.